ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు లక్ష్మీపురం నుండి చీమలపాడు వైపుగా వెళ్తున్నటువంటి ఈ యొక్క జూన్ 23వ తేదీ 2026 సంవత్సర పాదయాత్ర గురించి మీరు ప్రార్థన చేయండి. మరి ఇక్కడ మా అమ్మగారు ఉన్నారు, ఇక్కడ సహోదరి సిస్టర్ గారు ఉన్నారు. వీరికి పాంప్లెట్లు ఇవ్వడం జరిగింది. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, గమనించండి, ఈరోజు పాదయాత్రను దేవుడు అనేక మంది మారు మనసు పొందినట్లు మీరు ప్రార్థించగలరని ప్రేమతో మనం చేస్తున్నాను. అందరికీ వందనాలు. జ్యోతి సుని వేసుకున్నావుగా, వేసుకో మరి. ప్రార్థన చేస్తాను. అందరూ ఆమె సర్వాధికారి సంపూర్ణంగా పరిశుద్ధుల జీవాధిపతి తండ్రి, ఈ రీతిగా నా ప్రభావ పుస్తకాలు నియంత్రణ సువార్త విషయమైన బిడ్డలందరికీ పుస్తకాలు ఇచ్చి ఉండగా వీరందరూ నా ప్రభావ మారు మనసు రాజ్య వారసులకు సహాయం చేయమని ఈ మీరేనైనా బిడ్డలతో మాట్లాడతాం. ఏదైతే నడివని ప్రార్థిస్తున్నాము. ఆమె అందరూ ఆమెనండి. అందరూ సహాయం చేస్తారు. అయ్యా నాయన, నీ బిడ్డ తీసుకున్నందుకు అన్నారు. ఇంకా మిగిలిన బిడ్డలందరూ నా ఆరు మనసు రాజ్యవాసులకు సహాయం ఏదైనా వందనాలమ్మా. అమ్మ అందరికీ వందనాలు. యేసు ప్రభువుకు ప్రార్థన చేసుకోండి. దేవుడు సహాయం చేస్తాడు. నెమ్మది, శాంతి, సమాధానం అందిస్తాడు. పరలోకం ఉచితంగా అనిపిస్తాడు. ఆయన ఆశ్చర్యకత, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, ఏకైక దేవుడు, సర్వ సృష్టికర్త అయిన దేవుడు అంటే తప్పకుండా ప్రార్థన చేస్తున్నాము. పొద్దున లేచి యేసు ప్రభువా నీకు వందనాలంటే చాలమ్మా. దేవుడు మాట్లాడుతున్నామ్మా, సహాయం చేస్తాడమ్మా. బెన్నీ, సుశాంత్ ఇద్దరు ఈ కాకర్ల గ్రామం వద్ద, అంటే లక్ష్మీపురం నుండి విజయవాడ వైపు వెళ్తున్న ఈ యొక్క పాదయాత్రలో కాకర్ల గ్రామం వద్ద కలిసి వీరు వాటర్ బాటిల్, అలాగే మాజా, అలాగే ఇంకా కొన్ని అనేకమైనటువంటి రుచి కలిగినటువంటి ఆహార పదార్థాలు తీసుకొచ్చున్నారు. వారి గురించి ప్రార్థన చేయండి. వారిని దేవుడు దీవించాలని, ఆశీర్వదించాలని ప్రార్థన చేయగలరు. యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో వందనాలు. లక్ష్మీపురం నుండి కాకర్ల మీదుగా చీమలపాడు వైపు వెళ్తున్నటువంటి పాదయాత్ర గురించి ప్రార్థన చేయండి. బున్నందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంకా ఖమ్మంపాడు 8 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. మనం గమనించినట్లయితే ఇప్పటివరకు 4 కిలోమీటర్లు లక్ష్మీపురం నుంచి నడవడం జరిగింది. లక్ష్మీపురం నుండి ఖమ్మంపాడు పాదయాత్రలో భాగంగా పోలిసెట్పాడు క్రాస్ రోడ్డు వద్ద యేసుక్రీస్తు మందిరం అనుకుంటా చిన్న మందిరం నిర్మించబడడం జరిగింది.